ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని జైలు అధికారులకు అప్పగించారు. ఇంటి భోజనం, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం పిటిషన్ వేసుకోవాలని తెలిపారు న్యాయమూర్తి. మరోవైపు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందన్న సిట్ అధికారులు మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. లిక్కర్ పాలసీలో మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు. బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించాలని సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. లిక్కర్ స్కామ్లో లోతైన కుట్ర దాగి ఉందన్న సిట్ అధికారులు ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్ వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ అయినట్టు తెలిపారు. ఈ స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ముడుపుల పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు.